అల్లూరి జిల్లా రంపచోడవరం అసెంబ్లీ దేవీపట్నం మండలం పాముగండి గ్రామంలో ఆంధ్ర వనవాసి కళ్యాణ ఆశ్రమం ద్వారా శరన్నవరాత్రుల సందర్భంగా కుంకుమ పూజ చేయడం జరిగింది. పూజకు వచ్చిన భక్తులకు పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, అమ్మవారి ప్రతిమ, డజన్ గాజులు, పూజ సామాగ్రి కుమారి పద్మావతి ప్రాంత కార్యకారిణి మెంబర్ రాజమండ్రి టీం చేతుల మీదుగా అందించడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుండి 200 మంది మహిళా మూర్తులు పూజలో పాల్గొన్నారు. మా కంగారు పడకండి, అక్షతలు వస్తాయి. ఎవరికైతే లేవు అక్షతలు వస్తాయి, కంగారు పడకండి. ఉన్నవాళ్ళు అక్షతలు తీసుకొని ముక్కు దగ్గర పెట్టి వాసన చూసి మీ ఎడమ భుజం నుంచి వెనక్కి వదిలేయండి. చూడండి, ఓం ఉతిష్టాస్తు బోధ పేసాచ ఏతే భూమి బారక ఏతే శివవిరోదేవన బ్రహ్మ కర్మణ సమారభే. మీ ఎడమ భుజం నుండి వెనక్కి వదిలేయండి. ఎడమ భుజం నుంచి వెనక్కి రావాలంటే వెనక్కి పూర్తిగా చల్లేయకండి, వీపు మీద నుంచి కింద పడాలి. అక్షతలు వీపు మీద నుండి కిందకి పడాలి, కిందకి జారాలన్నమాట. వెనక్కి వేసేస్తే ఎవరో తొక్కేస్తారు, అలా కాదు. వీపు మీద నుంచి మధ్య దూరం నుంచి కింద పడాలి. ఆ తర్వాత మళ్ళీ ముక్కు పట్టుకోండి, ఒకసారి అక్షంతలు లేకుండా ముక్కు పట్టుకోండి. ఓం భూం, ఓం భువః, ఓం శివః, ఓం నమః, ఓం జపః, ఓం తపః, ఓం గం సత్యం, ఓం దశవిత్రవరేణ్యం. బృందావనికి చిక్కులు నీపి చిన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా బలపుల పాటి ఆలపిస్తూ అల్లరి ఆటల మల్లెలు పూస్తూ రచావు తీపి జ్వాల. ఒక పక్కన రక్కసి మూకలతో సమరాలను చేశావు, ఈ పక్కన చక్కని చుక్కలకి మరి తీరలు తోచావు. చూసాము నందనందనా మా కన్నుల వెలుగే నిండినా గోపాల. చూసాము నందనందనా వెలుగే చెప్పండి అందరూ, మహిళలందరూ కూడా ఈ రోజు నుంచి చెప్పండి. ఈ రోజు నుంచి అమ్మవారికి కాపాడు. ఇప్పుడైనా మా పూజల్లో లోపం ఏమైనా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించి, నీ బిడ్డలం కాబట్టి మమ్మల్ని క్షమించి మా తప్పు ఒప్పులన్నీ కూడా క్షమించవలసిందిగా కోరుతున్నామని చెప్పి అందరూ కూడా మనసులో నమస్కారం చేసుకోండి అమ్మవారికి. దీనికి పైనుంచి కూడా అమ్మవారు చెప్తోంది, అమ్మవారు వచ్చింది సాక్షాత్తు. గమనించండి ఎంత భక్తి శ్రద్ధగా మీరు పూజ చేసుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది. ప్రతి సంవత్సరము కూడా అమ్మవారు నిలబెట్టుకుని 9 రోజులు శక్తి మేరకు చేయండి. శక్తి మించి అవసరం లేదు, అమ్మ ఎప్పుడు శక్తి మించి కోరుకోదు. అంచేత చాలా సంతోషం తల్లి. తప్పకుండా ప్రతి సంవత్సరము మేము జరుపుకుంటాం ఈ గ్రామంలో. మీ యొక్క నవరాత్రులు అన్ని తప్పకుండా చేస్తాం తల్లి అని మాటిస్తున్నాం మీకు. ఇంకో పెద్దమ్మ కూడా మాటిస్తాం, మా చెప్పు నువ్వు తల్లి ఒకసారి. మరి ఇప్పుడు మా పద్మక్క గారు, మన పంతులు గారు, మన మాకు పేరు సరే తెలియని మరి మాకు ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చి తీర్చుకున్న కంచి మరి గ్రామంలో మాకు చాలా మంచిగా జరుగుతుంది. ప్రతి పండగ కూడా మాకు కోలాటం అని
మరి ఉత్సాహంగా సరదని చాలా బాగా చేసుకుంటున్నాము. ఈ స్వామి వాళ్ళు వచ్చిన కంచి మాకు తెలియని పూజలు కూడా కొద్దిగా మాకు తెలిపెట్టారు. చక్రంగా ప్రతి ఇంటి మహిళ కూడా పండగ నాడు పసుపు కుంకం కొబ్బరికాయ అన్ని పట్టుకెళ్ళి మా గ్రామ తల్లులకి మంచిగా చేసుకుంటున్నారు, మంచిగా పూజించుకుంటున్నారు. మరి భక్తులు మరి రాజమండ్రి నుంచి మన భక్తులు వచ్చిన కంచి కొంతమందికి మా మహిళలకి తెలియని వాళ్ళు కూడా తెలిపెట్టి ఇలా చేసుకుంటామ్మా, ఇలా చేసుకుంటే మన గ్రామం ముందుకు వస్తుంది, మంచిగా ఉంటుంది, మనకు ముందుకు వెళ్ళాలి, మన ట్రైబుల్లోన మనకు మంచిగా ఉత్సాహంగా ఉండాలి అని చెప్పారు. మనం ఆ పద్ధతిగా మనం నడుస్తున్నాం కాబట్టి మరి ప్రతి సంవత్సరం కూడా ఇలా ఉత్సాహంగా మనం మంచిగా జరిపించుకోవాలని నా హృదయపూర్వకంగా నేను మీకు అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. మరి ఆంజనేయ స్వామి తరపున మరి ఈ అవకాశం ఇచ్చిన మన పద్మప్ప గారు ప్రతి సంవత్సరం అమ్మవారికి నిలబెట్టుకొని నవరాత్రులు చేసుకుంటామని మరి నేను తెలియపెట్టుకుంటున్నాను. సరళంగా మరి సంతోషం తల్లి. ఇక పైనుంచి కూడా ప్రతి సంవత్సరము అమ్మవారి యొక్క